హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి ఓఎంజీ ఓ మంచి గోస్ట్. వెన్నెల కిషోర్ గారు, శకల శంకర్, నందితా శ్వేత గారు నటించిన మూవీ ఇది. ప్రెసెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లా, మన ఛానల్లో కంటెంట్ నచ్చిన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా. 97.7% నాన్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మూవీకి ఇచ్చే 2 గంటల టైం అయితే ఫుల్గా అయితే వర్త్ ఇట్ కాదు భయ్యా. హాఫ్ ఆఫ్ ది టైం వర్త్ ఇట్. ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ ఇట్, అది కూడా కొంచెం. సెకండ్ హాఫ్ అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి కజిన్ అయిన ఎమ్మెల్యే కూతుర్ని ఒక 4 కిడ్నాప్ చేస్తారు. తనని తీసుకెళ్లి ఒక బంగ్లాలో పెడతారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ భయ్యా. నేను స్టోరీ ప్లాట్ గురించి ఇవేం పెద్ద పట్టించుకోలేదు భయ్యా, ఎందుకంటే నాకు తెలుసు ఇందులో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరు లేరు కాబట్టి స్టోరీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకూడదని చెప్పి. సో నేను జస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్, సో ఇది మైండ్ లో పెట్టుకుని వెళ్ళా చూడడానికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ అయితే తీసిన పక్కకి, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. ఇక నాకు పాజిటివ్స్ అయితే ఇవి భయ్యా. కామెడీ, ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది కొంచెం. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. కామెడీ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, సో చెప్పలేమది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ కామెడీ వర్కౌట్ అయింది, నాకు అంతవరకు బాగానే అనిపించింది. స్టోరీ ప్లాట్ యావరేజ్ ఉన్నా సరే కానీ పికప్ చేసిన విధానం కూడా నాకు బాగా అనిపించింది. అండ్ శంకర్ గారి కామెడీ ఒకటి బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కొంచెం బాగుంది భయ్యా. అంతే పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చేసి హారర్ బిగ్గెస్ట్ నెగిటివ్. అప్పుడు ఇప్పుడు చూసాను భయ్య, నేను దయ్యానికి పౌడర్ ఫుల్గా వేసేసి అక్కడక్కడ బ్లాక్ మచ్చలు పెట్టి ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టేసి జుట్టు ఎగురుతుంటూ కోపంగా డైలాగులు చెప్పిస్తే తనే దయ్యం. ఇప్పటికీ అదే ఫార్ములా మెయింటైన్ చేస్తాను చూడు, నాకు అక్కడ నవ్వొచ్చింది. అంటే దయ్యాలే వచ్చి కామెడీ చేస్తానంటే ఇంక దేనికి భయపడాలి భయ్యా. దీనికి మళ్ళీ హారర్ అని పేరు పెట్టడం అనవసరం. సో నాకు అది బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి స్టోరీ ప్లాట్ని పట్టుకుని అలాగే తీసుకెళ్ళి ఉంటే బాగుంది సినిమాని. బట్ సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది, ఏదేదో చేసేస్తారు, అస్సలు సెట్ కాలేదు. స్టోరీ ప్లాట్ని పట్టుకొని అలాగే సినిమా తీసుకుని ఉంటే ఈ హారర్ ఎలిమెంట్ తీసేసి సినిమా కొంచెం బాగుందేమో. సో సెకండ్ హాఫ్ అది బిగ్గెస్ట్ మైనస్. క్లైమాక్స్ ఏమో కొన్ని మూవీ రెఫరెన్సెస్ తీసుకున్నట్టు అనిపించింది నాకు, సో అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే అవుట్డేటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.